హాయ్ ఫ్రెండ్స్, వారం వారం ఆ చెట్టుకి ఎన్ని కాకరకాయలు వస్తున్నాయి అనేది కోసి నేను మరి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మరి ఈరోజు కూడా చాలా కాకరకాయలు వచ్చినాయి. చూడండి, వీటిని కూడా కోసాను. ఎన్ని కాకరకాయలు వచ్చినాయి చూడండి. ప్రతి వారం కూడా చాలా కాకరకాయలు వస్తాయి. మినిమం ఒక కేజీకి తక్కువ అయితే ఏం రావట్లేదు. మరి ఇప్పుడు అవన్నీ కోసి చూపిస్తాను. అట్లాగే దొండ తీగ ఈ ఎండాకాలంలో బాగా ఎండిపోయింది. అసలు ఇంకా పోయిందేమో అనుకున్నా, కానీ ఆ ఎండిపోయిన తీగలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి చిగుళ్ళు వచ్చి మంచిగా తీగలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పిందెలన్నీ బాగా వచ్చినాయి చెట్టుకి దొండకాయలు. మరి ఆ దొండకాయలు కూడా ఒక 1/4 కేజీ దాకా వచ్చినాయి. అంటే పోయిన వారం కొద్దిగా వచ్చినాయి, ఈ వారం అయితే 1/4 కేజీ దాకా వచ్చినాయి. తర్వాత ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడే కదా తీగలన్నీ బాగా వస్తున్నాయి. మరి దొండకాయలు కూడా కోసి చూపిస్తాను చూడండి. నేను ప్రతి వారం చెప్తూనే ఉన్నా, కొన్ని కాయలేమో పండిపోతున్నాయి, మరి ఎందువల్ల తెలియదు అనమాట. అలా పండిపోయినాయి కోసి అట్లా పారేస్తూ ఉంటాను అంతే. ఆ పక్కన అవే మళ్ళీ గింజలు పడి కావాలనుకుంటే ఒక్కోసారి ఆ గింజలే మళ్ళీ మొక్కలు అవుతూ ఉంటాయి. కాకర తీగ అయితే ఒక్కటే మొక్కనే పెట్టింది, కానీ ఇన్ని తీగలు వచ్చింది అనమాట. ఇంత పెద్ద మొక్క అయింది. లాస్ట్లో మొత్తం చుట్టూరు కూడా చూపిస్తాను చూడండి. ఈ వారం అయితే మరి అన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి. దొండకాయలు కూడా పోయినసారి కోసినప్పుడైతే ఒక 4-5 కాయలు కొంచెం వచ్చినాయి. ఈసారి అయితే 1/4 కేజీ దాకా వచ్చినాయి. ఇప్పుడు చూపిస్తాను కదా, అవి కూడా చూడండి. ఈ కాకర తీగ వాటితో పాటు అల్లుకుపోవడం వల్ల లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి. వెతికి వాటిని కోసానమాట. పర్లేదు, బాగా వచ్చినాయి. ఇంకా తర్వాత ఇంకా బాగా వస్తాయి. పిందెలు అయితే చాలా ఉన్నాయి కదా. కాకరకాయలు కూడా నెక్స్ట్ వీక్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేకులకి ఫార్వర్డ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తే అనేకులకి ఫార్వర్డ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చూసేయండి. ఇంకా ఆ సైడ్ ఉన్నాయేమో, అటు వెళ్ళి చూద్దాం. ఈ దొండతీగ కాకర తీగ ఒక్కదానికి అలుగుపోయేసరికి దొండకాయలు ఎత్తుకోవాల్సి వస్తుంది. అక్కడక్కడ దాక్కుంటున్నాయి.